గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ భరత్ చంద్ర జీ. నేను చిగుళ్ళ స్పెషలిస్ట్ని. ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది క్లీనింగ్ ఆఫ్ టీత్ అంటే స్కేలింగ్ ఆఫ్ టీత్ చేస్తే సెన్సిటివిటీ పెరుగుతుందా అన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికండి. యాక్చువల్లీ క్లీనింగ్ ఎందుకు చేస్తారు అంటే ఫుడ్ తిన్న తర్వాత సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల గార పడుతుంది పంటి పైన మొత్తం. అది ఎల్లో కలర్ డిపాజిట్ అయ్యి చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. దానివల్ల చిగుళ్ళు ఇన్ఫెక్షన్, దాని తర్వాత వచ్చే ఎముకకు వచ్చే ఇన్ఫెక్షన్ కోసం అని ప్రివెంట్ చేయడానికి క్లీనింగ్ ఆఫ్ టీత్ అనేది చేస్తామన్నమాట. సో ఈ క్లీనింగ్ ఆఫ్ టీత్ చేసే క్రమంలో ఏమవుతుందంటే మొత్తం గారంతా తీసేస్తాం కాబట్టి అప్పుడు కొత్త టూత్ సర్ఫేస్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది ఎన్విరాన్మెంట్కి. అది కొంచెం కరెక్ట్ అయ్యేదాకా కొంచెం సెన్సిటివిటీ ఉండడం కామనే, కానీ క్లీనింగ్ ఆఫ్ ది టీత్ వల్లనే అది రాదనమాట. మనం చేశాక దాని లోపల ఉన్న లోపం అంటే చిగుళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల సెన్సిటివిటీ వస్తుంది, కానీ క్లీనింగ్ చేయడం వల్ల సాధారణంగా సెన్సిటివిటీ అనేది రాదు. ఇంకొక విషయం అండి, క్లీనింగ్ ఆఫ్ టీత్ చేయడం వల్ల మా పళ్ళు లూజ్ అయ్యాయి సార్ అని చాలామంది పేషెంట్స్ కూడా చెప్తుంటారు. యాక్చువల్లీ క్లీనింగ్ ఆఫ్ టీత్ అంటే ఇప్పుడు డిపాజిట్స్ అన్నీ అతుక్కపోయి ఆల్రెడీ బోన్ ఇన్ఫెక్షన్ వచ్చిన పళ్ళు కూడా ఊగకుండా అలానే ఉంటాయన్నమాట. ఆ గార గట్టిగా పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ గార ఒక్కసారి తీయగానే వాటి గ్రిప్ అంతా వెళ్ళిపోయి మనకు లూజ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అది టెంపరీ మాత్రమే. మళ్ళీ ఒక 15 days to 1 month వరకు మంచిగా మెయింటైన్ చేసుకుంటే అవి గట్టిగా అయ్యే అవకాశం కూడా ఉంది దాని లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ప్రకారం అనమాట. సో మీరు అనవసరంగా క్లీనింగ్ ఆఫ్ టీత్ చేయడం వల్లనే లూజ్ అయినాయన్న అపోహను కూడా తొలగించుకోవాలని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట.